ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ మాటలను మనం ధ్యానం చేయటానికి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లుగైతే యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్నటువంటి జనసమూహములతో ఈ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులను చూచి అనేక వేల మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారితో ఆయన బోధలు వినటానికి, ఆయన ద్వారా మేలులు పొందటానికి, ఆయన చెప్పినటువంటి అమూల్యమైనటువంటి వాక్య సత్యాలను వినటానికి అనేక వేల మంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తూ ఉండేవారు. అయితే ఒక దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఉన్నటువంటి జనసమూహం వైపు చూస్తూ ఆయన ఈ రీతిగా చెప్తూ ఉన్నారు: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఉన్నటువంటి ఒక జనసమూహం వైపు తిరిగి చూస్తూ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి వెలుగుగా ఉంటూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసేటప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారే నిత్యమైనటువంటి వెలుగుగా ఉన్నారు. ఆయనే జీవపు వెలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప వెలుగని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆశ్చర్యమైనటువంటి వెలుగు అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దేవుని వాక్యములో అనేకమైనటువంటి లేఖన భాగాలు మనకు కనిపిస్తూ ఉంది. ఆయనలో జీవం ఉంది, అది మనుష్యులకు వెలుగై ఉందని యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆయనే వెలుగై ఉంటూ సర్వలోకాన్ని ఆయనే వెలుగుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆయన ద్వారా రక్షింపబడినటువంటి వారిని, ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలను చూసి ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసికి వెలుగు జన్మతో వచ్చినది కాదు, మన క్రియల వలన వచ్చినది కాదు, కానీ జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ యొక్క వెలుగు మనలోనికి ప్రవేశించి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు చెప్తూ ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన తన బిడ్డలను అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన వివిధ రకాలుగా పోల్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పై వచనాల్లో మనం చూసేటప్పుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 14వ వచనంలో మనం చూసేటప్పుడు మత్తయి సువార్తలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారే నిత్యమైనటువంటి వెలుగుగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక జీవపు వెలుగుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. సర్వలోకాన్ని వెలిగించినటువంటి దేవుడు మనలను చూసి మీరు లోకానికి వెలుగై ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, వెలుగుగా మనం జీవించాలంటే ఈ లోకములో మనల్ని దేవుడు ఎందుకు వెలుగుతో పోల్చాడని మనం ఆలోచన చేస్తే, ఆయన వెలుగై ఉండి సర్వలోకాన్ని, పరలోక రాజ్యములో ఆయన ముఖ కాంతి వెలుగుగా ఉంటుందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం మనతో ఈ రీతిగా మాట్లాడుతుంది, మీరు లోకానికి వెలుగుగా జీవించాలి. మీ బ్రతుకు కాలమంతా ఒక వెలుగుమయముగా మీ బ్రతుకులు ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారే ఈ మాట సూటిగా చెప్తూ ఉన్నారు, మీరు లోకానికి వెలుగుగా ఉండాలి, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం కొన్ని నిమిషాలు. ఈ మాటలో ఉన్నటువంటి దైవికమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆంతర్యాన్ని గనుక మనం ఆలోచన చేస్తే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని వెలుగుగా పోల్చాడు, మనం ఎందుకు వెలుగుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే, ఆయన చెప్పాడు, ఇదిగో నేను పరిశుద్ధుడును గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని కూడా నీతిమంతులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే రీతిగా ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయన ఒక వెలుగుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, అయితే యొక్క వెలుగుగా మనం ఈ లోకములో బ్రతకాలంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు ఈ లోకములో వెలుగుగా ఉండాలి. అయితే ఆ వెలుగుమయమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనం ఏ రీతిగా ఉండాలని కొద్ది నిమిషాలు పరిశుద్ధ యొక్క లేఖన భాగములలో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క వెలుగు అనేది మనకు క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన జీవితాలు వెలిగించబడాలంటే, మన యొక్క జీవితాలు వెలుగుమయముగా ఉండాలి అంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వెలిగించబడితేనే గాని మనము వెలుగుగా మార్చబడలేము. దేవునికి స్తోత్రం. నిజమైన వెలుగు ఆయనలో ఉండెను, అది మనుష్యులకు వెలిగిస్తూ ఉండెను. ఆయనలోనే నిజమైనటువంటి వెలుగు దాగి ఉంది. ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనలో ఉన్నటువంటి వెలుగు మనల్ని ఏం చేస్తూ ఉందంట? వెలిగిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం ఎలా వెలుగుగా మారగలమంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించటము ద్వారా మాత్రమే, ఆయన మనల్ని వెలిగించటము ద్వారా మాత్రమే మనము వెలుగుగా మార్చబడగలము. అంతేగాని మనంతట మనముగా మన చీకటి బ్రతుకుల్లో నుండి విడిపించబడి, మన అంధకారమయమైనటువంటి పాపపు జీవితాల నుండి తొలగించబడి నేను వెలుగుగా మారుతాను, నా అంతట నేనుగా వెలుగుమయముగా ఈ లోకములో జీవిస్తానంటే అది ఎంత మాత్రము కూడా సాధ్యము కాదు. యేసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వసించటము ద్వారా, ఆయన రక్షకునిగా అంగీకరించటము ద్వారా మాత్రమే మనము వెలుగుమయముగా మార్చబడగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నారు. 5వ అధ్యాయం 8వ వచనమును మనం చూసినట్లయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మనం ఎలా ఉన్నామంట? గతములో గనక మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు మనం రాకముందు, యేసయ్యను మన సొంత రక్షకునిగా మనం అంగీకరించక ముందు మనం ఎలా ఉన్నామని పౌలు మాట్లాడుతూ ఉన్నారంటే, మీరు చీకటిగా ఉన్నారు. మీ బ్రతుకుల్లో చీకటి ఆవరించి ఉంది. మీ జీవితాల్లో చీకటి మిమ్మల్ని ఏలుతూ ఉంది. చీకటి పాపానికి సాదృశ్యముగా మనకు కనిపిస్తూ ఉంది. చీకటిలో ఉన్నవానికి ఏమి కూడా కనిపించదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియనటువంటి అంధకారమయమైనటువంటి చీకటి బ్రతుకుల్లో మనం మునుపు ఉన్నామని పౌలు మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలిగించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి మనందరము కూడా మునుపు మన జీవితాల్లో చీకటమయముగా బ్రతికినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువు వారి సువార్తను అంగీకరించి ఆయన రక్షకునిగా మనము స్వీకరించిన తరువాత మనం ఎలా మార్చబడ్డాము? యేసయ్య యొక్క వెలుగులో మనము నింపబడిన తరువాత మనం ఈ లోకానికి వెలుగుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీకటి బ్రతుకులంటే పాపముతో కూడినటువంటి జీవితము, అంధకారమయమైనటువంటి జీవితము, నిరీక్షణ లేనటువంటి జీవితము. అట్టి జీవితాల్లో ఉన్నటువంటి మనలను దేవుడు ఒక వెలుగుమయముగా ఆయన మార్చాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే మనంతట మనముగా వెలుగుగా మార్చబడటానికి మనం ఎంత మాత్రము కూడా సాధ్యము కాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు రావటము ద్వారా మాత్రమే మనం వెలుగుమయముగా తీర్చబడగలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు సృష్టిని కలుగజేసేటప్పుడు వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడు. అసలు సృష్టి భూమి మీద ఏమీ కూడా లేనప్పుడు, ఆకాశం లేకపోయేటప్పుడు, భూమి లేనప్పుడు, లోకమంతా కూడా శూన్యముగా ఉండేటప్పుడు, దేవుడు సృష్టిని చేయటం ప్రారంభించేటప్పుడు ఆయన వెలుగును చీకటిని ఏం చేశాడంట? వేరు చేశాడు. మనల్ని కూడా చీకటిలో నుండి దేవుడు తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిందించినటువంటి రక్తము ద్వారా మనందరము కూడా మన చీకటి బ్రతుకుల్లోనికి వెలుగులోనికి మనము నడిపించబడ్డాము. అయితే దేవుని బిడ్డలారా, సర్వ ప్రపంచాన్ని వెలుగునివ్వటానికి ఆయన పెద్ద జ్యోతులను ఏర్పాటు చేశాడు. దేవుడు సర్వ ప్రపంచానికి వెలుగు ఇవ్వటానికి, పగలు ఏలటానికి సూర్యుడిని, రాత్రులు వెలుగునివ్వటానికి చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఈ లోకంలో చూసేటప్పుడు మన యొక్క గృహాల్లో వెలుగు కొరకు అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మనం వాడుతూ ఉన్నాం, అనేకమైనటువంటి ల్యాంపులు మనం వాడుతూ ఉన్నాం. అయితే అవి వాటంతట అవి వెలుగునివ్వనేరవు. దాన్ని మనము ఆ యొక్క దాంట్లో వెలుగును మనము కలిగిస్తేనే గాని వాటంతట అవి వెలుగును ప్రసారం చేయలేవు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే మనలోనికి యొక్క వెలుగు అనేది నింపబడింది. చీకటమయమైనటువంటి మన జీవితాల్లోనికి, పాపాంధకారములో నశించిపోతున్నటువంటి మనలను ఆయన ఇప్పుడైతే ప్రభువునందు మనందరము కూడా వెలుగు సంబంధులము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వెలిగించబడినటువంటి మనము మరలా ఆ యొక్క చీకటిలోనికి వెళ్లకుండా ఉండాలి. నీ బ్రతుకు దినములంతా కూడా దేవుడు నువ్వు ఒక వెలుగుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం విడిచి వచ్చినటువంటి చీకటిలోనికి మరలా వెళ్ళటము దేవుని యొక్క చిత్తం ఎంత మాత్రము కూడా కాదు. యేసయ్య చెప్పాడు, నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండాలని. ఎలాగ మనం వెలుగుగా మారగలమంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము వెలిగించబడగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము యేసయ్య లేకుండా మన జీవితాలు వెలుగుమయముగా ఉండాలనేది అసాధ్యమైనటువంటిది. ఆయన నిజమైనటువంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి వెలుగును ఆయన మనలో నింపి ఉన్నాడు. కాబట్టి మనము వెలుగుమయముగా ఈ లోకములో జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సృష్టాదిలో స్థాపించినటువంటి యొక్క సూర్య చంద్రులు నేటికి వాటి యొక్క వెలుగును ప్రచుర్యం చేస్తూనే ఉంది. ఆ యొక్క వెలుగుతో సర్వలోకాన్ని వెలుగునిస్తూనే ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువులో వెలిగించబడినటువంటి మన యొక్క వెలుగుమయమైనటువంటి జీవితాలు ఏ రీతిగా ఉండాలి? మనము బ్రతికున్నంత వరకు కూడా ఈ లోకములో వెలుగుగానే జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వెలుగు మనంతట మనము కాదు, క్రీస్తు ద్వారా మనం వెలిగింపబడితేనే గాని ఈ వెలుగు మనలోనికి రాదు. రెండవదిగా మనం చూసేటప్పుడు ఈ యొక్క వెలుగు అందరూ చూడగలిగేదిగా ఉండాలి. ఎలా ఉండాలంట? వెలిగించబడింది అంటే ఇప్పుడు మనం లైట్ ఆన్ చేసామంటే అది ఎలా కనిపిస్తుంది? మనకి అందరికి కనిపిస్తుందా లేదా? ఆ రీతిగానే వెలిగించబడినటువంటి మన జీవితాలు కూడా అనేకులకు అది వెలుగుమయముగా కనిపించాలి. వెలిగించబడిన తర్వాత మనం రహస్యముగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము కాదు. ఒక లైట్ వెలిగింది అంటే అది అందరికీ కనిపించులాగున వెలుగునివ్వటానికి మనము దానిని
వెలిగిస్తాము, కానీ దాన్ని రహస్యముగా ఉంచటానికి ఎంత మాత్రము కూడా కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను వెలుగుగా ఎందుకు ఆయన యొక్క వెలుగుని నీలో నింపాడంటే నువ్వు అందరికీ కనిపించేలాగా వెలుగుగా బ్రతకాలని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి వెలిగించబడినటువంటి నీవు, ఒక్కసారి దేవుని యొక్క వెలుగుతో నింపబడినటువంటి నీవు, నీ వెలుగు అనేకులకు కనిపించే విధముగా నీ బ్రతుకును ప్రారంభించాలి. నీ వెలుగు అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి. అంతేగాని వెలిగించబడినటువంటి నీ వెలుగు ఎక్కడో పనికిరానటువంటి రహస్యమైనటువంటి స్థలాలలో మరుగుగా ఉండటం అనేది అది దేవుని యొక్క ఉద్దేశం ఎంత మాత్రము కూడా కాదు. దేవుని బిడ్డలారా, మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వెలిగించబడ్డాము. అయితే మన వెలుగు ఎలా ఉండాలంట? లోకములో అందరికీ కనిపించాలి. మనల్ని వెలిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వెలుగు మన ద్వారా లోకములో ప్రతి ఒక్కరు కూడా చూడగలిగేలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి వెలుగుగా ఆయన యొక్క లోకానికి వచ్చిన తర్వాత సర్వ ప్రపంచం ఆయనను చూసింది. ఆయన మరుగుగా ఉండటానికి లోకానికి రాలేదు, సర్వ మానవాళిని వెలిగించటానికి, సర్వ మానవాళిని చీకటి నుండి విముక్తుల్ని చేయటానికి, సర్వ మానవాళిని అంధకారమయమైనటువంటి పాపపు జీవితాల నుండి విడిపించి వెలుగుమయముగా తనతో పాటు నిరంతరము ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆ వెలుగు రహస్యముగా లేదు, ఆ వెలుగు మరుగుగా ఉంచబడలేదు, కానీ సర్వ ప్రపంచము యేసయ్య వెలుగును చూసేదిగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు వెలిగించబడినటువంటి ఆయన జీవితము మరుగైనదిగా లేదు. అది సర్వమానవాళి ఎదుట, సర్వమానవాళి యొక్క కన్నుల ఎదుట కనిపించేదిగా ఉంది. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వెలిగించబడినటువంటి మన యొక్క జీవితాలు కూడా మరుగుగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. అనేకులకు కనిపించేదిగా నీ వెలుగు ప్రకాశింపజేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లుగైతే నీ వెలుగుమయమైనటువంటి జీవితం ఏ రీతిగా ఉంది? యేసయ్య నిన్ను వెలిగించాడు, బాగుంది. ఆ వెలుగును నువ్వు ఏ రీతిగా కొనసాగిస్తూ ఉన్నావు? 1 సంవత్సరమే వెలిగించబడి ఆరిపోయేదిగా ఉన్నావా? 2 సంవత్సరాలే వెలిగించబడి ఆరిపోయే దీపముగా ఉన్నావా? ఆయన రాకడ వరకు, ఆయన యుగాంతము వరకు కూడా, యుగ యుగాలు ఆయనతో జీవించేంత వరకు కూడా నువ్వు వెలిగించబడుతూనే ఉన్నావా? బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకల యొక్క ఉపమానం యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉండేటప్పుడు పెండ్లి కుమారుని కొరకు వారు ఎదురు చూస్తూ వారిని వారు సిద్ధపరుచుకుంటూ, వారి దివిటీలను వెలిగించుకుంటూ వారు ప్రయాణం చేసినటువంటి ఆ సమయంలో పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారికి ఒక అనుమానం వచ్చింది. ఏమని? ఆయన వచ్చినంత వరకు మా దివిటీలు వెలుగుతాయో లేదో, మా దివిటీలు ఆరిపోయినటువంటి స్థితిలో ఉంది. వెలిగించబడినటువంటి వారి యొక్క జీవితాలు ఆరిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి పక్కన ఉన్నటువంటి వారిని అడుగుతూ ఉన్నారు, మా కొంచెం నూనె ఇస్తారా? దేవుని బిడ్డలారా, ఒక్కసారి వెలిగించబడినటువంటి నీవు, ఒక్కసారి వెలిగించబడినటువంటి నీ జీవితము, ఒక్కసారి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అయితే నీ జీవితం మరలా చీకటిలోనికి ప్రయాణం చేస్తూ ఉన్నావా? మరలా విడిచి వచ్చినటువంటి అంధకారమయమైనటువంటి పాపములకు నువ్వు వెళ్తూ ఉన్నావా? మరలా దిగజారిపోయినటువంటి చీకటిలోనికి నీ బ్రతుకును లాక్కెళ్తూ ఉన్నావా? వెలిగించబడిన నీవు దేవుని కొరకు వెలిగించబడుతూ అనేకులకు కనిపించేలాగా నీ బ్రతుకును దేవుని మహిమకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లుగైతే ఎంతో మంది ఈ వెలుగును కడవరకు నడిపించుకోలేక, వెలిగించబడినటువంటి యొక్క ఆత్మీయ స్థితిని కడవరకు నడిపించుకోలేక, నింపుకోలేక ఆత్మీయ జీవితాల్లో వెనుకకు దిగజారిపోతూ
వారి యొక్క స్థితి నుండి వెనుకకు వెళ్ళిపోయిన వారిని క్రైస్తవ సమాజంలో అనేకులను మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి మనము యేసయ్య వెలుగుతో మనల్ని నింపాడు. ఆయన వెలుగుతో నింపబడినటువంటి మనము కడ వరకు ఈ వెలుగు మార్గములో మనం నడవవలసిన వారమై ఉన్నాము. ఈ వెలుగు అనేకులకు కనిపించులాగున నీ జీవితాన్ని నువ్వు జీవించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మొదటి తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనములో తెస్సలోనికయ సంఘస్థుల గురించి ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ యొక్క విశ్వాసము, మీ యొక్క మాదిరికరమైనటువంటి జీవితము అనేక చోట్లకు వెల్లడిపరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అనేక స్థలాలకు వారి యొక్క వెలుగుతో నింపబడినటువంటి వారి విశ్వాస జీవితాలు ప్రచురము చేయబడుతూ ఉంది. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు, మీ విశ్వాస జీవితాలను గురించి, మీ మాదిరికరమైనటువంటి భక్తి మార్గమును గురించి, భక్తి జీవితాలను గురించి, మీ ప్రార్థన జీవితాలను గురించి అనేక ప్రాంతాలకు ఏమవుతుందంట, వెలిగించబడుతూ వారి విశ్వాస జీవితాలు ప్రచురము చేయబడుతూ ఉంది. ఆ రీతిగా ఉండాలని యేసయ్య మనల్ని వెలుగుగా ఆయన ఉంచాడు. ఆయన వెలుగును మనలో నింపాడు. జీవము లేనటువంటి మన శరీరాల్లో, మృతతుల్యమైనటువంటి బ్రతుకులు జీవిస్తున్నటువంటి మనలోనికి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి వెలుగుతో ఆయన నింపడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆ వెలుగు అనేకులకు కనిపించులాగున, అనేకులకు ప్రచురము చేయలాగున నువ్వు బ్రతకాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, యేసయ్య ద్వారా నింపబడినటువంటి ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? వెలుగు మొదటిగా మనల్ని క్రీస్తు ద్వారా మనం వెలుగులోనికి నింపబడ్డాము. నింపబడినటువంటి మనము ఆ వెలుగు కొంచెము కింద మంచము కింద పెట్టి ఉంచటానికి కాదు. దేవుడి నుండి వెలిగించినటువంటి యొక్క వెలుగు అనేకులకు కనపరిచేదిగా, అనేకుల యొక్క వెలుగులోనికి వచ్చేవారిగా, అనేకుల యొక్క వెలుగును అనుభవించే వారిగా నీ జీవితం ఉండాలని ఆయన అనేకులకు ఆశీర్వాదకరముగా నిన్ను వెలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, వెలుగు ఏం చేస్తుందో తెలుసా? మనకు దారి చూపిస్తుంది. వెలుగు ఏం చేస్తుంది? చీకటిగా ఉండేటప్పుడు మనం నడవగలమా? చీకట్లో నుండి మనం ఏమి కూడా నడవలేము. మనం వెళ్ళాల్సినటువంటి మార్గంలోనికి చీకటిలో నుండి మనం ప్రయాణం చేయలేము. వెలుగుంటేనే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెలుగులో మనం ప్రయాణం చేయగలము. కాబట్టే మనం నడుపుతున్న ప్రతి వాహనానికి కూడా రాత్రులు మనం ప్రయాణం చేయాలంటే దానికి లైట్లు అవసరమా కాదా? అదే రీతిగా మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో మనము నడిపించబడాలంటే వెలుగుమయమైనటువంటి క్రీస్తును మనము నింపుకుంటం ద్వారా మనము దేవునిలో మనము నడవగలము. ఈ యొక్క వెలుగుగా నింపబడినటువంటి మనము, వెలుగు ఏం చేస్తుందంట? దారిని చూపిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక సంఘము ఇతరులకు మార్గమును చూపేవారిగా ఉండాలి. వెలుగు ఏం చేస్తుందంటే మనకు మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది, మార్గములో నడవటానికి మనకు సహాయం చేస్తుంది. అదే రీతిగా నిత్యమైనటువంటి వెలుగుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు, సంఘముగా ఉన్నటువంటి మనము అనేకులకు ఈ మార్గమును గురించి మనము తెలియపరచవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను. ఆయన ద్వారానే తప్ప ఎవరు కూడా నిత్య జీవానికి వెళ్ళలేరని యేసయ్య చెప్పి ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, రక్షణను గురించినటువంటి మార్గాన్ని మనము తెలియపరిచే వారిగా ఉండాలి. వెలుగు ఏం చేస్తుంది? మనకు మార్గాన్ని చూపిస్తుంది. దేవుని వెలుగుతో నింపబడినటువంటి మనమేమి చేయాలి? అనేకులకు రక్షణ మార్గాన్ని మనము తెలియపరచాలి. కేవలం మన మట్టుకు మనం రక్షించబడ్డాం మంచిది, మనం వెలిగించబడ్డాం మంచిది. అనేకులు చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు,
వారి ప్రయాణం ఎక్కడికి చేస్తున్నారో వారికి తెలియలేనటువంటి స్థితిలోనే వారు ప్రయాణం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అట్టి వారికి మార్గము చూపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. యేసయ్య పుట్టేటప్పుడు జ్ఞానులకు నక్షత్రము మార్గాన్ని చూపించింది. యేసయ్య పుట్టేటప్పుడు తూర్పు దేశం నుండి బయలుదేరినటువంటి జ్ఞానులకు మార్గాన్ని ఎవరు తెలియపరిచారంటే ఒక నక్షత్రము వారికి త్రోవను చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగులో నింపబడినటువంటి మనము అనేకులకు దేవుని యొక్క మార్గాన్ని మనం తెలియపరచాలి. ఎంతమంది రక్షణ మార్గాన్ని గురించి తెలియపరిచే వారిగా ఉన్నాం, ఎంతమంది స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో ఇది వెలుగు మార్గము రండి, ఇది రక్షణ మార్గము రండి, ఈ మార్గము ద్వారానే మనము నిత్య రాజ్యానికి వెళ్ళగలమని ఎంతమంది వెలుగు మార్గాన్ని గురించి మనం పరిచయం చేసేవారిగా ఉన్నాం. వెలుగు మనకు దారి చూపిస్తుంది. వెలుగుతో నింపబడినటువంటి మనము అనేకులకు దేవుని యొక్క దారిని మనం చూపించాలి. ఏ మార్గము గుండా వెళ్తే నువ్వు మోక్షానికి వెళ్తావో, ఏ మార్గము గుండా వెళ్తే నీ జన్మ కర్మ పాపముల నుండి విడుదల పొందుతావో అన్నటువంటి సత్యాన్ని లోకములో మార్గము తెలియక, గమ్యము తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఎలా నడవాలో తెలియనటువంటి మనుష్యులకు మనము మార్గము చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకు మనం వెలుగై ఉన్నామంటే చీకటిలో ఉన్న వారికి దారి చూపించడానికి మనం వెలుగుగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఎంతో మంది చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు. ఎంతో మంది నిజ దేవుణ్ణి ఎరుగక, వెలుగు మార్గాన్ని తెలుసుకోకుండా నిత్య నరకం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారందరిని వెలిగించి వెలుగు మార్గం వైపు నడిపించటానికే నిన్ను ఈ లోకములో ఒక వెలుగుగా ఆయన నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులందరూ ఈ విధంగానే ప్రభు యొక్క మార్గమును గురించి ప్రకటించి బోధించి ఆ యొక్క వెలుగు మార్గము కొరకు అనేకులు హతసాక్షులైన వారిని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చరిత్రలో కావచ్చు, ఈ యొక్క లోకములో ప్రపంచంలో అనేక మంది భక్తులు వారి జీవితాలను దేవుని కొరకు త్యాగము చేయటానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ యొక్క వెలుగు మార్గాన్ని గురించి వారు ప్రకటించారు. ఈ యొక్క వెలుగు మార్గమును గురించి వారు బోధించారు భయపడకుండా. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు హతసాక్షులుగా మార్చబడ్డారు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా హతసాక్షిగా మారాడు. ఎందుకో తెలుసా? ఈ వెలుగు మార్గమును గురించి బోధించినందుకు, ఈ వెలుగు మార్గమును అనేకుల కొరకు ఈ వెలుగు మార్గములో నడిపించాలని త్యాగము చేసినటువంటి ఎంతో మంది భక్తులు వారి ప్రాణాలను సహితము దేవుని కొరకు హతసాక్షులుగా మారారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహానును గురించి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, ఇదిగో ప్రభు మార్గము సరళము చేయటానికి. ఏం చేయటానికంట? యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రాకమునిపే ఆయన కంటే ముందుగానే బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను జకరియా ఎలిజబెతులకు జన్మించి ఆయన దేని కొరకు నియమించబడ్డాడో తెలుసా? ప్రభు మార్గాన్ని సరళము చేయటానికి. ఇదిగో రక్షకుడు రాబోతూ ఉన్నాడు, ఇదిగో మెస్సయ్య రాబోతూ ఉన్నాడు, లోకమాపనలను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని ఆయన మార్గాన్ని క్లియర్ చేయటానికి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహానును దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు. ఆయన కూడా ఆయన మార్గాన్ని సరళము చేసే పనిలో, ఆయన మార్గములో అనేకులను నడిపించినటువంటి పనిలో హతసాక్షిగా మారాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాలు భక్తులందరూ కూడా జీవించారు. అయితే యేసయ్య ద్వారా వెలిగించబడినటువంటి నీవు నేను ఎంతమందిని యొక్క వెలుగు మార్గం వైపుకు మనం నడిపించగలుగుతూ ఉన్నాం? ఎంతమందికి యొక్క వెలుగు మార్గమును గురించినటువంటి వార్తను మనం ప్రకటన చేయగలుగుతూ ఉన్నాం? ఎంతమందిని యొక్క లోకములో నుండి ఈ వెలుగు మార్గములోనికి మనం నడిపించగలుగుతూ ఉన్నాము? యేసయ్య చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద
దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు ఏం చేస్తుందంటే మార్గాన్ని చూపిస్తుంది. లోకములో వెలుగుగా జీవిస్తున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు మార్గాన్ని మనం ప్రకటన చేసే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టే ఇదిగో మిమ్మల్ని నేను లోకములో వెలుగుగా ఉంచాను. ఆయన మనల్ని వెలుగుగా ఉంచడానికి గల కారణం ఏంటి అంటే ఆ వెలుగులోనికి అనేకులను మనం నడిపించాలని. కానీ నేడు వెలుగు మార్గంలో నడుస్తున్నటువంటి మనము, వెలుగులో జీవిస్తున్నటువంటి మనము చీకటిలో బ్రతుకుతున్న వారి పట్ల బాధ్యత లేని వారిగా, భారము లేని వారిగా, కన్నీరు కార్చి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో నేటి క్రైస్తవ విశ్వాసులు సంఘము ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో మనుషులు అనేకమైనటువంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేము ఎంచుకున్నటువంటి మార్గమే సరైనది, మేము నడుస్తున్నటువంటి మార్గమే సరైనది, మేము మోక్షానికి వెళ్తాం అనుకుంటున్నారు. కానీ యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మార్గమును గురించి మనం తెలియపరచాలనే యేసయ్య మనల్ని వెలుగుతో ఆయన పోల్చాడు. ఆయన వెలుగును మనలో నింపి ఈ లోకములో మనల్ని వెలుగుగా ఆయన జీవింపచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, వెలుగు ఏం చేస్తుందంటే ప్రత్యక్షపరుస్తుంది. కనుమరుగైపోయినటువంటి దాన్ని వెలుగు ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు చీకటిలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మనకు కనిపించదు, అక్కడ ఏముందో మనకు తెలియదు. ఒక్క క్షణము గనుక మనం లైట్స్ ఆఫ్ చేసి మనం చూసినట్లుగైతే ఏది వస్తువు ఎక్కడుందో మనకు తెలియదు. ఎప్పుడైతే వెలుగు వస్తుందో, ఎప్పుడైతే వెలిగించబడుతుందో ప్రతీది కూడా మన కన్నుల ఎదుట ఏం చేయబడుతుంది? ప్రత్యక్షపరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మునుపు చీకటిలో మనం బ్రతికేటప్పుడు మన జీవితాల్లో ఉన్నటువంటి అసమాధానం మనకు కనిపించలేదు, మన జీవితంలో ఉన్నటువంటి పాపము మనకు తెలియలేదు, మన జీవితంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనకు కనిపించలేదు. ఎప్పుడైతే వాక్యపు వెలుగులోనికి మనం వచ్చామో, ఎప్పుడైతే జీవపు వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదాల దగ్గరికి మనం వచ్చామో, చీకటిలో ఉన్నటువంటి ప్రతీది కూడా వెలుగులో ఏం చేయబడుతుంది? ప్రత్యక్షపరచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీకటిలో కనబడక మరుగై ఉన్న వెలుగు, మరుగై ఉన్నటువంటిది వెలుగు రాగానే ఏ రీతిగా అయితే ప్రత్యక్షమవుతుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగు యొక్క లోకములోనికి వచ్చేటప్పుడు, నీ నా జీవితాల్లోనికి వచ్చేటప్పుడు అది అనేకులకు ప్రత్యక్షమయ్యేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘస్థులతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు మీ కొరకు సిలువ వేయబడి ప్రదర్శించబడెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అయ్యో గలతీ విశ్వాసులారా, మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడి తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని వెలుగుతో పోల్చాడు. ఆయన వెలుగుకు చీకటికి ఏమీ సంబంధం లేదు. ఆయన చీకటిని వెలుగును వేరుపరిచినట్లుగానే మన జీవితాల్లో కూడా చీకటిని తొలగించి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని ఆయన పిలుచుకున్నాడు. యుగ యుగాలు ఆయనతో పాటు కూడా ఆయన మహిమ గల సింహాసనం ఎదుట ఆయన ముఖ కాంతిలో మనం జీవించాలని ఆ చీకటి నుండి మనల్ని ఆయన వేరు చేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆ యొక్క వెలుగు మార్గములో నడుస్తున్నటువంటి మనము అనేకులని యొక్క వెలుగు మార్గములో నడిపించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వెలుగుగా మనం జీవిస్తున్నటువంటి మనము, దేవుని వాక్యం మాట్లాడుతుంది మత్తయి సువార్తలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన జీవితాల ద్వారా, మన యొక్క సత్క్రియల ద్వారా ప్రజలు ఎవరిని మహిమపరుస్తారంట? దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామం మీ ద్వారా మహిమపరచబడాలంటే మీ వెలుగు లోకములో ఏం చేయబడాలి? ప్రకాశింప చేయబడాలి. క్రీస్తు ఏ రీతిగా అయితే తన శిలువ మరణము ద్వారా సర్వ ప్రపంచానికి తన జీవితాన్ని ప్రకాశింప చేశాడో, ఆ రీతిగానే మన యొక్క విశ్వాస జీవితాలు, మన యొక్క సత్క్రియల ద్వారా మన వెలుగు ఏం చేయబడాలి? ప్రకాశింప చేయబడాలి. వెలిగించబడినటువంటి దీపము ఏ రీతిగా అయితే అనేకులకు వెలుగునిస్తుందో, వెలిగించబడిన మన ఆత్మీయ జీవితాలు కూడా మన సత్క్రియల ద్వారా అనేకులు దేవుని నామాన్ని మహిమపరిచేటట్లు మన యొక్క విశ్వాస వెలుగు జీవితాలు ప్రకాశించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునిలో వెలుగుగా జీవిస్తున్నటువంటి మనము, వెలుగుగా మార్చబడినటువంటి మనము, దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. వెలుగు ఫలము సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యము. కేవలం వెలుగుతో నింపబడినటువంటి మన జీవితాలు, ఈ యొక్క వెలుగుతో నింపబడినటువంటి మనము, మన ద్వారా కొన్ని ఫలాలు, వెలుగుతో మనం నింపబడ్డామంటే దానికి తగినటువంటి కొన్ని క్వాలిటీస్ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అదేంటంటే మంచితనము మీలో కనిపించాలి. మీరు జీవపు వెలుగైనటువంటి దేవుని వెలుగుతో మీరు నింపబడ్డారు కాబట్టి ఆ యొక్క వెలుగు ఫలము మీ ద్వారా ఎలా తెలియపరచబడుతూ ఉందంటే మంచితనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లోకములో జీవిస్తున్నటువంటి నీ జీవన విధానము, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ క్రియలు, నీ విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మనము వెలిగింపబడి వెలుగుతూ, వెలుగులో నడుస్తూ, వెలుగును ప్రత్యక్షపరుస్తూ వెలుగు ఫలములు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. ప్రవర్తనలో మనకు మంచితనము కనిపించాలి. మన క్రియలలో మంచితనాన్ని కనుపరచాలి. మన భక్తి జీవితంలో యథార్థతను కనపరిచే వారిగా మనం జీవించేటప్పుడు వెలుగు ఫలములు మన ద్వారా లోకానికి కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవర్తనలో మనం యథార్థముగా కనబడాలంటే దయా సత్యము కలిగి ఉంటే మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి మీరు మంచివారిగా ఉంటారని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలను గనక మనం చూసినట్లుగైతే, మీరు దయగలిగిన వారిగా ఈ లోకములో బ్రతికితే, యథార్థముగా మీరు లోకములో జీవిస్తే మనుష్యులందరి దృష్టికి మీరు ఎలా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది? మంచివారిగా ఉంటారు. మంచివారన్నటువంటి పేరు సంపాదించుకోవటము ఈ సమాజంలో చాలా కష్టముతో కూడినటువంటిది. మంచి ఎక్కడ కూడా మనకు కనిపించటం లేదు. మనం మంచివారిగా బ్రతకాలంటే దయగలిగిన వారిగా ఉండాలి. సత్యాన్ని అనుసరించి మనం నడిచేటప్పుడు మనుష్యుల దృష్టికి, దేవుని దృష్టికి మనం మంచివారిగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సుఖముగా బ్రతకాలంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఈ మాటలు మనకు కనిపిస్తుంది. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తున్నట్లుగైతే, తిమోతికి రాసినటువంటి పత్రిక, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుందో తెలుసా? మనం సుఖముగా బ్రతకాలంటే, మనం సంతోషముగా బ్రతకాలంటే మన చుట్టూ ఉన్న మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. మనం సుఖముగా బ్రతకాలంటే, మనం సంతోషముగా జీవించాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఈ రీతిగా చేయటము అది దేవుని దృష్టికి మంచిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకిష్టమైనటువంటి వ్యక్తుల ఎడల మనం మంచిగా ప్రవర్తించాలని ఆశపడతాం. కానీ మనల్ని వెలిగించినటువంటి దేవుడు, ఆయన వెలుగును మనలో నింపినటువంటి దేవుడు, మట్టి ఘటాలైనటువంటి యొక్క శరీరాన్ని మహిమైశ్వర్యముతో నింపినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా దృష్టికి ఏది మంచిదంటే నీ ప్రవర్తన విషయంలో యథార్థముగా ఉండటం, రాజుల కొరకు, అధికారుల కొరకు, నీ చుట్టూ ఉన్నటువంటి మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయటం మంచిది. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థించేవారిగా ఉన్నారు? దినమునకు 24 గంటల్లో మనం తినటానికి, త్రాగటానికి, పనులు చేయటానికి, నిద్రించటానికి సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధానములో మోకరించి కన్నీరు కార్చి చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన చుట్టూ ఎంతో మంది, ఎన్నో కుటుంబాలు పాపములో నాశనం అవుతూ ఉన్నారు. త్రాగుళ్లతో వారి జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. యవ్వనస్తులు ఎంతో మంది మత్తు పదార్థములకు బానిసలైపోయి తల్లిదండ్రులకి, సమాజానికి హానికరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. అటు వారి కొరకు ప్రార్థన చేసేవారేరి, అటు వారి కొరకు రోధించి కన్నీరు కార్చి అంగలార్చేవారేరి నేటి సంఘాల్లో. దేవుని బిడ్డలారా, నువ్వు సుఖంగా బ్రతకాలంటే మనుష్యులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు సుఖముగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది మనల్ని పరిపాలన చేసినటువంటి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనల్ని ఏలుతున్నటువంటి అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? మంచి పరిపాలన చేయడానికి తగినంత జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించేలాగున. ప్రార్థన జీవితాలు లేవు, మోకాళ్ళ అనుభవం లేనటువంటి పరిస్థితులు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయమని యేసయ్య తన శిష్యులకు చెప్పాడు. శోధనలు, శ్రమలు, అనారోగ్యాలు, నిందలు, అవమానాలు అన్నిటినీ చూసుకుంటూ కృంగిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా మోకాళ్ళ మీదకొచ్చి దేవుని సన్నిధానములో కన్నీరు కార్చి రోధించినటువంటి అనుభవాలు మన జీవితాల్లో లేకపోవటం అనేది బాధాకరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు ఫలము ఏంటంటే మంచితనము. ఏది మంచిదంటే నువ్వు ప్రార్థన చేయటం మంచిది. నువ్వు దయతో కూడినటువంటి ప్రవర్తన కలిగి లోకములో బ్రతకటము మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. ఏది మంచిది? యెహోవాను మనం ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా ఆయన ఆరాధిస్తామో, ఎంతగా ఆయన ఉన్నతమైనటువంటి నామాన్ని మనం ఎత్తి ఆయన ఘనపరుస్తామో అది చాలా మంచిది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు ఫలము మంచితనము. అంత మాత్రమే కాదు, వెలుగు ఫలములో రెండవది ఏంటో తెలుసా? నీతి. నువ్వు నీతిగా జీవించాలని ఈ లోకములో ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ లోకములో వెలుగుగా బ్రతుకుతున్నటువంటి మనలో నీతి కనిపించాలి. యేసుక్రీస్తు ప్రభు వారే నీతిమంతుడిగా ఈ లోకములో మానవునిగా ఆయన బ్రతికినప్పటికీ కూడా ఏ పాపము తనకు అంటుకోకుండా, ఏ శోధనకు ఆయన లొంగిపోకుండా సూది మోపినటువంటి పాపము కూడా ఆయనలో చూపించలేకపోయారు యేసయ్యకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిలాతు భార్య ఆయన సిలువ వేసినటువంటి సమయంలో పిలాతుకి ఈ రీతిగా వర్తమానం పంపిస్తుంది: ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే అయినటువంటి విలువైనటువంటి రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా తీర్చబడతారో వారికి ఆయన